చెప్పు ఏం పేరు మీ పేరు? నా పేరు సత్యం యాదవ్ అన్న. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ బిజినెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. ఎట్లా ఉంది ఉప ఎన్నిక వచ్చింది జూబ్లీ హిల్స్‌లో? ఏ పార్టీ గెలిచే అవకాశం? ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు. ఇటు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారికి ఇచ్చారు. సో ఇప్పటివరకు బీజేపీ నేత కూడా అనౌన్స్ చేయలేదు. ఎవరు గెలిచే అవకాశం కనబడతా ఉంది? ఆ పువ్వు వాడిపోయిన పువ్వు అండి. బీజేపీ దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేను. ఎందుకంటే వాళ్ళు ఇంకా కార్యకర్త లేక వాళ్ళ దగ్గర ఇన్ని రోజులు కానీ అలా నామినేషన్ స్టార్ట్ చేసినాక కూడా ఇంకా క్యాండిడేట్లను డిక్లేర్ చేయకుండా ఉన్నారు వాళ్ళు. ఇక టీఆర్ఎస్ వాళ్ళు అంటే నేనేం పట్టించుకోను. ఎందుకంటే ఆల్రెడీ గెలుపు కాంగ్రెస్కి వచ్చిందని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. కానీ మెజార్టీ కోసము ఎంత మెజార్టీ గురించి అని చెప్పి ఈ పబ్లిక్లలో నడుస్తుంది. ఒక్కొక్కరు పందాలు కాసుకుంటారు, ఒకరు 10,000 అంటే ఒకరు 50,000, 20,000 ఆ విధంగా పబ్లిక్లలో నడుస్తుంది తప్ప కాంగ్రెస్ ఆల్రెడీ గెలుపు అన్న. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి ఇచ్చారు. అసలు నవీన్ యాదవ్ గారు ఎలాంటి వారు అది చెప్పు. నవీన్ యాదవ్ మంచి వ్యక్తి కాబట్టి యూత్లలో ఉన్న ఫాలోయింగ్ కానీ చేసిన సేవా కార్యక్రమంలో వాళ్ళ కుటుంబము ఈ పబ్లిక్లో అందుబాటులో ఉంటారు. ఎవరున్నా సరే వాళ్ళు కానీ వాళ్ళ బాబాయ్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఎవరున్నా సరే ఒకరు కాకపోతే ఒకరు ఆడ ఎవరు వచ్చినా సరే ఏముందంటే మా అన్న మాకు ఇట్లా ఫీజులు ఏంది ఏ కాలేజ్ ఎంత పంపించు అంతేగా. నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు ఏంది లేదని ఫస్ట్ వచ్చి అన్నం తిన్నాక మాట్లాడమమ్మా అని అలాంటి వ్యక్తి ఇళ్ళలో వాళ్ళ కుటుంబంలోకి వచ్చి నవీన్ యాదవ్ని ఎన్నుకున్నారు. అట్లాంటి ఎన్నుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, సో సానుభూతి కనబడే అవకాశం ఉంది. కొంతవరకైనా సానుభూతి అంటారంటే ఏం సానుభూతి అన్న? నిన్న చూసినాము ఏడిపించడం ఒక సానుభూతి. సొంత కుటుంబంలోనే చనిపోతేనే 10 రోజులు దినాలు ఒక పెద్ద కర్మ అయిపోయిన తర్వాత ఎవరు గుర్తుండదు. తర్వాత ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటారు. అలాంటి సొంత వాళ్ళకే సానుభూతి లేనిది ఏం చేసిండని వాడు దరిద్రుడు. వాడు చేసిన అన్ని అరాచకాలు చెప్తే వాడిని అసలు చనిపోయిన తిట్టకూడదు అంటారు. మర్యాద మాట్లాడి మర్యాద కాదు. నేను వాడినంత దరిద్రం ఉండకూడదు లేడు ఇక ఉన్నది చెప్తున్నా. వాడు చేసేది అంటే ఎంతమంది మీద కేసులు పెట్టిండు, ఎంతమంది అర్హతలు ఆడలు లేదు మొగోళ్ళు లేదు, ఇల్లు గుల కొట్టి గుళ్ళం గుల కొట్టి మస్జిద్లను గుల కొట్టిండు. అట్లాంటి విధవానికి వాడి మీద సానుభూతి ఏంది అని సానుభూతి అనేది లేదు. సానుభూతి అని వాళ్ళు అనుకుంటారు. అది దరిద్రం పోయిందని పబ్లిక్ అనుకుంటారు. ఏ విధంగా అయితే మన దసరాకు రావణాసుడు కాల్చారో ఆ విధంగా పబ్లిక్ అనుకుంటారు. సానుభూతి లేదన్న. సానుభూతి అనడం తప్పు. సానుభూతి అనే పదానికి సిగ్గు అనిపిస్తుంది. ఏదైతే నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత చాలా అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, లేదు సార్ అన్న? అసత్య ప్రచారం చేస్తుంటారు అన్న, దాంట్లో ఏం లేదు. గాంధీ తాత వచ్చి నించున్నా కూడా పాపము అంబేద్కర్ కూడా వచ్చి నించున్నా కూడా ఈ 2025లో కూడా ఏళ్ళెత్తుపే రకం ఇప్పుడు చేయాలి కదా. ఒక గీత పక్కన ఇంకో గీత గీస్తే చిన్నదా పెద్ద అని తెలుస్తుంది కదా. అది కామన్. అది ప్రతిదాని చిన్న ఇన్ని రోజులు లేడా నవీన్ యాదవ్ ఎక్కడ పోయి ఇన్ని రోజులు సేవ చేసి ఇన్ని రోజులు చేసి సరే ఇన్ని రోజులు అరచాకాలు అంటారు కదా. మళ్ళీ అప్పుడేం చేసింది మీడియా? అప్పుడేం చేసింది మీరు? లా ఉంది కదా, పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. మళ్ళీ అప్పుడేమైంది? ఇప్పుడు వచ్చినాయి మీకు గుర్తుకొచ్చినాయా? సరే ఆయన దౌర్జన్యంగా పాడుపడి అప్పుడు ఏమైనా మళ్ళీ మీరు అధికారంలో ఉన్నారు 10 సంవత్సరాలు ఉన్నారు కదా. అన్ని పోలీసులను ఏ విధంగా వాడుకోవాలి ఆ విధంగా వాడుకున్నారు కదా వాళ్ళ మీద. వాళ్ళ తమ్ముని మీద కానీ మా మీద కానీ నా మీద కూడా కేసులు. మేము ఎక్కడో ఉంటే ఇక్కడ 10 కిలోమీటర్లు ఉంటే కూడా ఇక్కడ అయిందని చెప్పి కేసు బుక్ చేయించారు. అట్లాంటి వ్యక్తులు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు ఇస్తే మేమేం చెప్తాం చెప్పండి. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ని గెలిపిస్తే బుల్డోజర్లు తెచ్చి మీ ఇంట్లో కూలుస్తారు, అదే బీఆర్ఎస్ ని గెలిపిస్తే కార్లు మీ ఇంటి ముందట వచ్చి ఉంటాయని చెప్పి మాట్లాడారు. అరే కేటీఆర్ దరిద్రుడు అని ఒకటి అడుగుతున్నా నీకు. బుల్డోజర్ అంటున్నావు, ఎవడినారే మీ గోపి గారిని అడుగురా. వాడు ఎంత ఇల్లు కూడా కొట్టాడో సాక్ష్యాలు వీడియోలతో సహా చూపెడతాం మేము. ఎవడు వస్తావు, నువ్వు వస్తావు, నీ అయ్య అయితే ఇంట్లో అనుకున్నాడు ఓకే, మీ చెల్లి అయితే లేదు, ఇంకో బామ్మడిదిలో బావని వేసుకొని తిరుగుతున్నావు, లేకపోతే ఇంకెవరు ఉన్నారు కార్పొరేటర్ రమ్మని చెప్పండి, నేనే వస్తాను రోడ్డు మీద. ఈ జూబ్లీస్లో ఎన్ని ఇల్లులు కూడా కొట్టిండు, ఎంతమంది మీద కేసులు పెట్టించిండు. వాని మీద సింపతి పాపం ఆమె అలా భార్యను తెచ్చి ఏడిపించి యాక్టింగ్ చేయించి సానుభూతి ఏంది అయిపోయింది ఆయన. ఇప్పుడు అంటే సానుభూతి 1 గంట ఉంటుంది, 2 గంటలు అంటే ఎవడు మర్చిపోతాడు. అది చేసిన మంచి పనులు ఉన్నాయంటే ఇన్ని సంవత్సరాలు కానీ పీజీఆర్ చేసినారు పాపం ఇప్పటికీ గుర్తు చేసుకోడు. అట్లాంటిది ఉండాలి సానుభూతి. నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టి నా పక్కన ఉండాలి కొట్టి ఇంటి ఫ్లెక్స్లలో ఫోటోలు ఉండకూడకనే ఒక ఎమ్మెల్యేగా వాడు ఇంటి మీద కార్యకర్త చేస్తాడా? అదే సానుభూతి. ఇప్పుడు వస్తే చెప్పుతో కొడతారండి వాళ్ళ భార్యను కూడా. ఆ విధంగా ఉన్నారు సానుభూతి. ఏదైతే పీజీఆర్ కి సంబంధించి పీజీఆర్ తనయుడు ఉన్నాడో విష్ణువర్ధన్ రెడ్డి కూడా నిన్న మాట్లాడుతూ నేను బ్రతుకున్నంత వరకు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ని గెలిపించుకుంటా అని మాట్లాడతాను. పాపం ఆ మాట నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ ఇంటే బాధపడుతుండొచ్చు పైన ఉన్నా కూడా. ఎందుకంటే ఆయన చివరి వరకు కాంగ్రెస్ కోసమే ఉన్నాడు. ఆయనకి ఎన్నో పార్టీ అన్నప్పుడు కొన్ని ఎదుగుదల ఉంటే కొంతమంది ఒకరు ఎక్కుతాడు, ఒకరు గుంజడం సహజమే. అది చిన్ననాటి నుంచి అంత స్టేజ్లో కూడా కొన్ని జరిగినాయి లేదని కాదు. అయినా కూడా ఆయన
అన్నీ చేసుకుంటా ప్రజలను సేవ చేసుకుంటా ఆ స్టేజ్కి ఉన్నాడు. ఆయనకి ఏం చెప్పారో తెలియదు. ఉమ్, ఆ? ఉమ్, పాపం ఆయన ప్రలోభంలో పెట్టిరా ఏందో మళ్ళీ ఆయన మాయమాటల కేటీఆర్ మాయమాటలకి టీఆర్ఎస్లో పోయిండు. ఉమ్, ఇక ఆయన భవిష్యత్తు ఆయన చూసుకోవాలన్న. ఏదైతే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ మేము ఏమైనా పథకాల గురించి మేము ప్రశ్నిస్తే ఆ, అప్పు లేదు, పైసలు లేవు, అప్పులు తెచ్చుకుంటే అప్పుడు దొంగను చూసినట్టు చూస్తున్నారు అని చెప్పేసి అన్న మాట్లాడుతున్నాడు. కరెక్ట్ సీఎం క్వశ్చన్ అలా మాట్లాడతారా? కరెక్ట్ క్వశ్చన్ అడిగిన నేను చెప్తా అన్న. ఉమ్, ఇప్పుడు ఆడే చెప్పిండు, కేటీఆర్ గాడే చెప్పిండు. ఏమన్నాడు? ఉమ్, సొంత బిడ్డ కేసీఆర్ మీ ఇంటికి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు ఉమ్, అని అన్నాడు. సొంత బిడ్డ ఇంటి పెద్ద మంచి అన్నాడు. ఉమ్, సరే ఇంటి పెద్ద మంచి అంటాడు. ఒక ఇంటి పెద్ద మంచి అన్నప్పుడు కొడుకులకు బిడ్డలకు అప్పులు చేస్తాడా? అప్పులు చేసి పెడతాడా నెత్తి మీద? ఉమ్, ఎన్ని అప్పులు చేసిండాడు? లైనర్. ₹4 సంపాదించి కొడుకుల పిల్లలకు సంపాదించి పెడతాడు ఎవడన్న. వీడు చేసింది ఏంది? ఎన్ని స్కాములు చేసి ఎన్ని అప్పులలో మనకు పెట్టిపోయాడు. మీ సొంత బిడ్డ సొంత అని అంటే ఎన్ని అప్పులలో పెట్టాడు? ఇట్లాంటివన్నీ చివరిగా చెప్పండి, బాకీ కార్డు పట్టుకొని తిరుగుతా ఉన్నారు, సో ఎట్లా చూస్తారు? బాకీ కార్డు పట్టుకొని ఇంకేం పట్టుకొని అన్న, వాళ్ళకి ఇంకోటి ఏం లేదు. ఉమ్, ఆడు ఉన్నది ఏందని అసలు పబ్లిక్లో రేపటి తెలుస్తుంది. వీళ్ళు ఏమేమి చేసారు, ఎన్నెన్ని డిపార్ట్మెంట్లలో ఎంత అప్పు ఉంది అనేది ఉమ్. మేము ముందుకు తీసుకెళ్తాం. అప్పుడు తెలుస్తుంది పబ్లిక్. ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని మీరు ఎంత మెజార్టీతో గెలిపించుకోబోతా ఉన్నారు? అన్న మేమైతే ఒక 75 నుంచి 1,00,000 అనుకుంటాం అన్న. పోలింగ్ మంచిగా జరిపించుకోవడం ఒకటి 75 నుంచి లక్ష మెజార్టీ అనుకుంటాం అన్న. Subscribe us and press the bell icon for more interesting updates.